మనం ఊహించింది నిజమే రాణి, మంగ ఇక్కడే ఉంది. అవునరా అబ్బులు, కానీ మంగ తలకు కట్టెందుకుంది? మొన్న నేను చూసినప్పుడు మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకుని బాగానే ఉంది. దాని తల కట్టు ఎందుకుంది, అది ఆవిడతో ఎందుకుంది, ఇదంతా నాకు అనవసరం. నాకు కావలసింది దొరికింది. ఉరి ఉరి ఆగరా అబ్బులు, ఏం చేయబోతున్నావు? మంగని చంపేస్తాను. ఎందుకు? ఏదో ఆశపడ్డావు కదా. నీ చేతిలో ఉన్న తాళి దాని మెళ్ళో కట్టేసి ఈడ్చుకొచ్చేసేయ్. నేను తాళి కట్టిన తెంచి పడేస్తుంది తప్ప నాతో కాపురం చేయదు. నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కనివ్వను. అదే నిజమే. నేనిక్కడ కాపలా కాస్తాను, నువ్వు వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకునిరా. లేట్ అయితే ఆవిడ రావచ్చు. వెళ్ళు వెళ్ళు. మంగా, ఏం చేస్తున్నావు? నువ్వేగా పొద్దున్న లేచాక ఏదో ఒకటి చెయ్యాలన్నావు. నేను చెయ్యమన్నది ఎక్సర్సైజ్. అంటే? ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. ఒంటి బరువు తగ్గి సన్నగా నాజుగ్గా ఉండడానికి, ఇంకా కండరాలకి బలం పెరిగి బాడీ ఫిట్ గా ఉండడానికి ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా. అచ్చందకాయలు ఆడితే చేతులకు బలం వస్తుంది, తొక్కుడు బిళ్ళాట ఆడితే కాళ్ళకి బలం వస్తుంది, వంగుదొక్కుళ్ళాట ఆడితే నడుముకి బలం వస్తుంది. మా ఊళ్ళో అందరూ ఇలాగే చేస్తారు. ఈ అచ్చందకాయలేంటి, తొక్కుడు బిళ్ళేంటి, ఈ ఒంగు తొక్కులాటేంటి? అదే మరి. ఈ సిటీలో పుట్టి పెరిగి 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడి అంతా మీకే తెలుసు అనుకుంటారు. మీరు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉన్నాయి. నీకు నేర్చుకోవాలనుంటే చెప్పు, నాకొచ్చినవన్నీ నీకు నేర్పిస్తాను. మంగా, నేను నీకు ట్రైనర్ కానీ నువ్వు నాకు ట్రైనరు కాదు. చెప్పింది చెయ్యి. 2 డేస్ అవుతున్నా నువ్వింకా ఏమీ నేర్చుకోలేదు. ఓహో, నువ్వు అలా చెప్పగానే ఇలా వచ్చేయాలన్నమాట. ఏది నాలే నువ్వు అచ్చందకాయలు ఆడి చూద్దాం. ఆడి చూపించు.